1400 ఇచ్చేటట్టయితే 14,000 ఇచ్చేటట్టయితే అదే కనుక ఇప్పుడు వీళ్ళు ఏం చెప్తున్నారు, లెక్క 51 లక్షల మంది దాకా రైతులు ఉంటారంటున్నారు వైసీపీ. ఆ లెక్క అయినా సరిపోతుంది. ఎందుకు అంటే 10,000 ఇవ్వబోతోంది కాబట్టి కేంద్రం, అప్పుడు ఆ లెక్క అయినా సరిపోతుంది. కాబట్టి ఆ 2 పథకాలకి సంబంధించి ఈ ఏడాది ఇంప్లిమెంట్ చేయబోతున్నారు. వాళ్ళు వేసిన ట్రాప్ కూడా అదే. ఈ లెక్కలు ఇవి వచ్చినప్పుడు వీళ్ళు చర్చ అంతా దాని మీదకే తీసుకుపోతారు. అప్పుడు రేపు పొద్దున్న జనాలకు చెప్పుకోవడానికి కూడా మేము పూర్తి చేసాము చూసుకోవాయి అని చెప్పేసి. అలా కాకుండా ఇవ్వని దాని గురించి ఉద్యమించడం అనేటటువంటి కాన్సెప్ట్ వాళ్ళకి చేత కావట్లేదు. ఫస్ట్ ఇయర్ ఒకటే ఇచ్చారు, 2 ఏడాది 2 ఇచ్చారు, 3 ఏడాది 1 అంటే ఏడాదికి 1 చొప్పున ఇస్తారు. ఇక నెక్స్ట్ 3 ఏళ్ళు అసలు దాని పేరు కూడా ఎత్తట్లా, ప్రస్తావన కూడా చేయట్లేదు. ఇప్పుడు పత్రికలు కూడా ఏం రాస్తున్నాయి, సూపర్ 6 అమల్లో అద్భుతమైనటువంటి అడుగు, ముందడుగు. అదే ఇదివరకు జగన్మోహన్ రెడ్డి అయితే 1 నెల డబ్బులు లేట్ అయింది అని చెప్పేసి బ్యానర్ హెడ్డింగ్లు వచ్చి బటన్ నొక్కారు ఏమి ఇవ్వలేదని. ఇక్కడ వచ్చేటప్పటికి అసలు సాంతం పథకమే 1 ఏడాది ఎగిరిపోయింది, ఒక్క పథకం రాలేదు. అదే పని తప్ప ఇంకో పథకం ఇట్లుంది. దాంతో పాటుగా ఏదైతే వీళ్ళందరికి ఇచ్చేటటువంటి 10,000 రూపాయల డబ్బులు ఎక్కడికి పోయినాయి, ఏది మన ఆటో వాలాలకి, క్యాబ్ డ్రైవర్లకి ఇచ్చేటటువంటి వాహనం ఎత్తర 10,000 ఎగిరిపోయిందా, అట్లాగే 50 ఏళ్ళ వాళ్ళకి పెన్షన్ ఎగిరిపోయిందా, అసలు ఆ ప్రస్తావన కూడా లేదు కదా. అట్లాగే ఈ డ్వాక్రా మహిళలకి 15 లక్షల రూపాయల రుణాలని చెప్పారా, 0 వడ్డీ